పరేషాన్ బాయ్స్ కాటేజ్ కనిపిస్తుంది కదా, దీని వెనక ఎన్నో అసలైన భయంకరమైన నిజాలు ఉన్నాయి. ఎట్లా వచ్చింది? ఇది ఉన్న ప్లేస్ ఎక్కడ? దోమలపేట, ఈగలపేట. కానీ మరి ఈ ఇమ్రాన్కి ఎట్లా వచ్చింది పరేషాన్ బాయ్ కాటేజెస్? ఎట్లా వచ్చింది అంటే ప్రైవేట్ భూములే లేవు అక్కడ. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం సమయంలో ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, కూలీలు, వీళ్ళు వాళ్ళ కోసం అని చిన్న చిన్న కొన్ని ఏర్పాటు చేసారు ఇల్లు. అయితే ఈ క్వార్టర్స్ ని ఆ పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత కొంతమంది ఏం చేశారంటే అక్కడ లోకల్లో ఉన్నోళ్ళు వాటిలో సెటిల్ అయ్యారు. సెటిల్ అయినాక అందులో మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు వ్యక్తులు మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారు. ఈ క్వార్టర్స్ ని కబ్జా చేశారంటే అక్కడ లోకల్లో ఉండే ఒక మన శివారెడ్డి, ఈ శివారెడ్డి అనే వ్యక్తికి ఇమ్రాన్ పరిచయం అయ్యాడు. ఈ శివారెడ్డి దినచర్య ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము, లాటరీలని అవని ఇవని చిట్టీలు అనేసి అందరికి ఒక 2-3 కోట్లు మోసం చేసి పారిపోయే ముందర ఏం చేసిందంటే ఈ 2-3 రూమ్లని ఈ పరేషాన్ బాయ్ కాటేజెస్ ఇమ్రాన్కి ఇచ్చేసిండు. ఇమ్రాన్కి ఏం ఫ్రీగా ఇవ్వాలి, ఇమ్రాన్ దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకొని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇమ్రాన్ అక్కడ గెటాన్ కావాలంటే ఏం చేయాలి? అక్కడ లోకల్లో ఇంకో క్యాండిడేట్ కావాలి, ఎవరన్నా ఒకరు. ఈ శివ అనే వ్యక్తి ఏం చేసిండు? కే పితాంబర్ రెడ్డిని పరిచయం చేసి వెళ్ళిపోయాడు. ఈ పితాంబర్ రెడ్డి ఎవరు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయ్. వాళ్ళ నాన్న చనిపోయినాక ఈ పితాంబర్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? అది అటెండర్ ఉద్యోగం వచ్చింది. లోకల్ గా శివతోని పరిచయం ఉన్నది. లోకల్ కొంతమంది లీడర్లతో అండదండలతోని వీటిలో సాగిస్తున్నారు. ఇది ఒక 2 రూమ్ డిపార్ట్మెంట్ ఒక చిన్న గెస్ట్ హౌస్ నుంచి ఏం చేశారు, కొంచెం సుమారుగా ఒక కార్యక్రమం చేశారు. 2500 నుంచి 3000 గజాల వరకు చేసి చుట్టూ సీసీ రోడ్ నిర్మాణం చేశారు. దీని గురించి మీకు చూపిస్తా. ఇది పరేషాన్ బాయ్స్ కాటేజెస్. క్వార్టర్స్ ఎట్లా ఉంటాయి? ప్రభుత్వ క్వార్టర్స్ మామూలుగా ఒక ఫ్యామిలీ ఉంటందుకు ఆ రకంగా ఉంటాయి. అయితే దీన్ని మొత్తము చుట్టూ కబ్జా చేసి దీని చుట్టూ సీసీ రోడ్ వేసుకున్నారు. వీళ్ళు వేసుకున్నారు. ఇది దోమలపేట గ్రామ పంచాయతీగా ఏర్పడిన తర్వాత విచ్చలవిడిగా ప్రభుత్వ స్థలాలని స్థానికులు ఆక్రమించి ఇతర ప్రాంతాల వారికి విక్రయిస్తున్నారు. దోమలపేటలో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. ఇప్పుడు వాటిని ఇతరులకు విక్రయించి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. బేరసారాలు సాగుతున్నాయి. స్థలాలను ఆక్రమించడంలో అన్ని పార్టీల నాయకులు పోటీ పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరికొందరు ప్రభుత్వ క్వార్టర్స్ ఆక్రమించి లాడ్జీలు, రెస్టారెంట్లు నడుపుతున్నారు. పరేషాన్ కాటేజీల దగ్గర రాత్రి అయిందంటే డీజేల సౌండ్లు, మందుబాబుల విందులు, వినోదాలతో చెలరేగిపోతున్నారు. ఇంత జరుగుతున్న అటవీ శాఖ, ఇరిగేషన్ శాఖ, పంచాయతీ అధికారులు స్పందించడం లేదు. అయితే 2019 సంవత్సరంలో దోమలపేటను గ్రామ పంచాయతీగా అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో ఇక్కడ ఎటువంటి రికార్డు ఉండేవి కాదు. అక్కడ ప్రభుత్వ భూమి తప్ప ప్రైవేట్ భూములు లేని లేవు. అందుకని రికార్డు ఏముండే